హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు లాగ్ వచ్చేసి కుక్కర్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తా, చూసేయండి. ఓకే, 1/2 kg చికెన్ తీసుకున్నా. బాగా 2 మాటలు వాష్ చేసి పెట్టుకున్నా. అటపోతే అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ధనియా పౌడర్, టూ స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే తగినంత ఉప్పు, కొద్దిగా పెరుగు, తగినంత పెరుగు. ఓకే, ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెడతాం. బాగా కలిపి పెట్టినా అండి. ఇదినే 10 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అంతలేకలా మీన్వైల్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు మనము కుక్కర్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసిన. ఇది వేడయ్యేసరికి వీటన్నిటికి కావాల్సినవన్నీ చూసేయండి. ఆనియన్స్, మిర్చి, పుదీనా, టమాటా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, తగినంత ఆయిల్, తగినంత కొద్దిగా నెయ్యి, అలాగే 2 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నా. బాస్మతి రైస్. కుక్కర్ వేడైంది. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేస్తున్నా, అలాగే కొద్దిగా నెయ్యి. బాగా వేడెక్కింది. ఇప్పుడు బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకుందాం. బిర్యానీ మసాలా అండి, అన్నీ ఉండే వీటిల్లో మొత్తం మిక్స్. వేడైంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుంటున్నా, అలాగే పచ్చిమిరపకాయలు కూడా మొత్తం మిక్స్ చేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుదాం. A few moments later. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు టమాటా వేస్తాం. టమాటా వేసిన మంచిగా కలుపుతాం. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా, తొందరగా మగ్గిపోతుంది అని. చికెన్ వేసినాం కదా, ఎక్కువేమవుతుంది, కొద్దిగా వేసిన అనమాట. మగ్గింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్నాం కదా, ఇప్పుడు యాడ్ చేసేద్దాం. బాగా మిక్స్ చేద్దాం. బాగా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా 2 మిక్స్ చేసుకుందాం. ఇంకా 10-15 నిమిషాలు బాగా చికెన్ మగ్గనిద్దామండి. చికెన్ మగ్గిన తర్వాత మళ్ళీ బియ్యం వేద్దాం. 15 minutes later. తీసి చూద్దామండి. బాగా మగ్గిపోయింది ఇప్పుడు కూర. దీంట్లోనే బియ్యం వేసేద్దాం. బియ్యం యాడ్ చేద్దాం. బియ్యం వేసి బాగా కలబెడతాం. బియ్యంకి బాగా మసాలా తగులుతుంది అనమాట. ఉప్పు, కారం, పసుపు అవి సరిపోకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకు సరిపోయినాయి అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. చిన్నగా అండి, బియ్యం ఇరిగిపోకుండా కిందికి పైకి అట్లా మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, బాగా మగ్గింది. ఇప్పుడు బియ్యం మనం ఎన్నైతే తీసుకున్నామో, బియ్యం నేను 2 గ్లాసులు తీసుకున్నా, దానికి నేను 4 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నా. 4 గ్లాసులు నీళ్ళు తీసుకున్నా కాబట్టి ఇవి పోసేస్తున్నా. బాస్మతి రైస్కి కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. అన్నం ఏం మెత్త ఇది కాదనమాట. నేను 4 గ్లాస్ తీసుకున్నా. కొత్తిమీర వేసిన కొద్దిగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వేద్దామండి. 3 సీట్లు వచ్చేదాకా ఉంచుదాం, తర్వాత తీద్దాం. కానీ 3 సీట్లు రావాలి.
ఓకే 3 సీట్లు వచ్చినాక మళ్ళీ చూపిస్తాను. A few moments later. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసిన 3 సీట్లు. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన. ఓకే, రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్ అండి. ఇట్లా కుక్కర్లో చేసుకుంటే ఇంకా సింపుల్గా అయిపోద్ది అనమాట. మనం టోపులో చేసే కాడికి పిల్లలకి సండే కాబట్టి సింపుల్గా ఫటాఫట్ అయిపోయింది. బాగా వచ్చిందండి. కొద్దిగా నీళ్ళేమో ఎక్కువ అనిపించింది, సరిపోద్ది. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నేను చేసిన చికెన్ బిర్యానీ. ఎలాగుందో మీరు నాకు కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय.